అమ్మవారి పేరే ఇష్టకామేశ్వరి. సో మనం ఏమి కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నేను ఇంతకు ముందు వచ్చి మొక్కుకున్నాను మా పిల్లల కోసం. నాకైతే నా జీవితంలో అయితే జరిగాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, ఇష్టంగా దర్శించి మొక్కుకుంటే మొక్కులు తీర్చే ఇష్టదైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు. శ్రీశైలం సమీపంలోని దట్టమైన అడవిలో వెలిసిన అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టి అమ్మవారికి చెప్పుకుంటే చాలు ఎంతటి కోరికలైనా వెంటనే తీర్చే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు నుదుటిన బొట్టు పెట్టాలని మొక్కుకుంటే మనిషిని ముట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటుందో అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టినప్పుడు కూడా అమ్మవారి స్పర్శ అలాగే ఉండడం విశేషం. ఇష్టకామేశ్వరి అమ్మవారి మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం రండి. నల్లమల అంటేనే పక్షుల కిలకిల రాగాలు, గలగల పారే సెలయేళ్లు, పులులు, జింకలు, శ్రీశైలం అడవులు. అంతేనా? అస్సలు కాదండోయ్. శ్రీశైలం మహాక్షేత్రానికి సమీపంలో దట్టమైన అడవిలో ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే నమ్మిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఇష్టంగా బొట్టు పెట్టి మొక్కుకుంటే చాలు ఆ కోరికలు నెరవేరాల్సిందే. అందుకే కష్ట నష్టాలు కోర్చి మరీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కుకుంటే చాలు ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతటి కోరికనైనా తీరుస్తుంది కాబట్టే అమ్మవారిని ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తుంటారు. పరమశివుడు, పార్వతీదేవుల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. అమ్మవారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచుల చేతే అమ్మవారు రోజు పూజలందుకుంటున్నారు. శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో వెలిసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నల్లమలలోని ఆలయం వద్ద ఉండే చెంచులు భక్తులకు అన్నప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టేటప్పుడే అమ్మవారి స్పర్శ భక్తులకు అర్థమవుతుంది. నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు మెత్తగా మనిషిని తాకినట్టుగా అనిపిస్తుందని భక్తులు చెబుతుంటారు. భారతదేశంలోనే ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రం సమీపంలో తప్ప మరెక్కడైనా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారని అమ్మవారి భక్తులు అంటున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. నిన్న శ్రీశైల దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి ఇష్టకామేశ్వరి ఆలయంకి నైట్ 10 o'clockకి దర్శనానికని టికెట్ల కోసం వచ్చున్నాము. టికెట్లు మాకి ఫస్ట్ మాకే దొరికినాయి. 4 మెంబర్స్ని టెంపుల్ లోపలికి అలో చేస్తారు. అమ్మవారికి నుదుటన కుంకుమ పెట్టి దర్శించుకుంటే 41 రోజుల్లో కోరిన కోరికలు నెరవేరుతాయంట. చాలా బాగా అనిపించింది మాకు ఈ టెంపుల్. అసలు మాకు టికెట్లు వెళ్ళమో అనుకున్నాము. దొరికినాయి. అమ్మవారి అదృష్టంతో మాకు దొరికినాయి టికెట్లు. శ్రీశైలం దగ్గర ఉన్న నల్లమల అభయారణ్యంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి. బట్ అప్పుడు బాగా రాళ్ళు అవన్నీ బాగా ఇదిగా ఉండేది మార్గం. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మన అమ్మవారిని, ఆ అమ్మవారి పేరే ఇష్టకామేశ్వరి. సో మనం ఏమి కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నేను ఇంతకు ముందు వచ్చి మొక్కుకున్నాను మా పిల్లల కోసం. నాకైతే నా జీవితంలో అయితే జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను చూద్దామని అమ్మవారిని. ఇక్కడ అభయారణ్యంలో పులులు అవి బాగా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మవారిని చూడడానికి వచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు అవేమీ చెయ్యవు. వాటికి కూడా తెలుసు అమ్మవారి దర్శనం కోసం భక్తులు వచ్చారని. వాళ్ళు ఎన్నో కోరికలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అవన్నీ తప్పకుండా తీరుతాయి అమ్మవారిని దర్శించుకుని వెళ్తాయి. అమ్మవారిని దర్శించుకోవాలంటే అంత సులువు కాదు.
అమ్మవారిని చూసి తరించాలంటే ఆమె ఆజ్ఞ ఉండాలని భక్తులు నమ్ముతుంటారు. ఎందుకంటే శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చేటప్పుడే ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని మనసులో తలుచుకోవాలి. అప్పుడే అమ్మవారి దర్శనానికి మార్గం సుఖాంతమవుతుందట. ఎందుకంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం టికెట్లు రోజుకు 104 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో ఇస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే శ్రీశైలానికి దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 16 కిలోమీటర్లు ప్రైవేట్ జీపుల్లో ప్రయాణం చేయాల్సుంటుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లేటప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎదురుపడే అవకాశం ఉంటుంది. అందుకే అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తారు. రోజుకు 15 జీబులకు మాత్రమే అవకాశం ఉంటుంది. తిరుగు ప్రయాణం చేయాలి కాబట్టి ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని భక్తులు చెబుతున్నారు. మాది పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా. మేము ఎప్పటి నుంచో శ్రీశైలం వస్తుంటామండి. ఈ అమ్మవారి దగ్గరికి మేము చాలాసార్లు ట్రై చేసామండి. అమ్మవారు కుప్పుంటేనే కానీ రాలేమండి. మేము ఈరోజు వస్తామని అనుకోలేదండి. మామూలుగా అనుకోకుండా దర్శనానికి వచ్చామండి. అమ్మవారి కుప్పుంటం మూలాన అమ్మవారి దయ వల్ల మేము మా ఫ్యామిలీతో, మా అల్లులతో, కూతురులతోని, మనవలతో వచ్చామండి. అనుకోకుండా అమ్మవారి దయ ఉండి మాకు దర్శన భాగ్యం కల్పించారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. కుంకుమ పెడతాం అనేది నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. మాకు ఏ ఆటంకం దారిలో అవలేదండి. బాగా అమ్మవారి దయ ఉండటం వలన మాకు చాలా బాగా దర్శన భాగ్యం కలిగిందండి. ఇష్టకామేశ్వరి నుంచి ఎన్నో పూర్వకాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము ఎన్నో వందల సంవత్సరాల నుంచి, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి జనాలు వస్తున్నారు. వచ్చిన జనాలకి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి భోజనాలు పెడుతున్నారు. వచ్చిన దాతలు వాళ్ళు ఏదో వాళ్ళ మనస్ఫూర్తిగా ఏదైనా రాస్తే, వాళ్ళు చందాలు రాస్తే తెచ్చి ఇక్కడ పెడుతున్నాం సార్. మేము వచ్చిన దాతలకి రోజు 120 మంది వస్తున్నారు. ఇప్పుడు జీబుల మీద వచ్చిన జనాలకు పెడుతున్నాం భోజనాలు. అమలాపురం దగ్గర బండార్లంక నుంచి వచ్చామండి మేము శ్రీశైలం. ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాము అమ్మవారి దగ్గరికి. ఫస్ట్ టైం వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అనేది ఆవిడ దర్శనం అవ్వాలంటే ఒక పునర్జన్మ సుకృతం. చాలా హ్యాపీ అన్నమాట. దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము అందరం.